వన్యప్రాణుల సంరక్షణ అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశం. ఎగ్జాక్ట్లీ. అయితే గతంలో ఏ విధంగానైతే మనం మొత్తం తెలంగాణ సమాజం మొత్తము విద్యార్థులు అదేవిధంగా మచ్చల జింకనే కంచగచ్చిబౌలిని రక్షించిందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఎట్లయితే జింకలను కుక్కలు చంపడము, అదేవిధంగా పర్యావరణ సమతౌల్యానికి దెబ్బతీయడము, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా గుడ్డెద్దు సైన్లో పడ్డట్టు ప్రవర్తించడము, అంటే వ్యాపారమే పరమాభివృద్ధిగా అంటే అదే మెయిన్ టార్గెట్గా పెట్టుకొని యూనివర్సిటీ భూములను ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అమ్ముదామని చూసిందో, దానికి విద్యార్థి సంఘాలు కానీ తెలంగాణలో ఉన్న వివిధ మేధావులు కానీ అదేవిధంగా వివిధ వర్గాల నుండి వచ్చిన ప్రజలు కానీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది వాళ్ళు వ్యక్తపరిచి నిరసన ప్రదర్శనలు చేసిరు, అదేవిధంగా స్తంభింపజేసారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఎటువంటి అంటే పనులు చేపట్టరాదు. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం, నిన్న మొన్న పదుల సంఖ్యలో మచ్చల జింకలు అనేటివి మన దామగుండం అడవిలో చనిపోతున్నాయి. అయితే దీనిలో అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ 2014లో ఏమైందంటే, అఫారెస్టేషన్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిదీ లెక్కపత్రం అనేది ఉండాలి కదా అఫారెస్టేషన్ చేయడానికి కూడా? దీనిలో కంపల్సరీ అఫారెస్టేషన్ అని గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు దీనిలో కొన్ని షరతులతో కూడిన ఒప్పందాన్ని మనం కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నాం. నో డౌట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు యుఎస్లో కూడా ఈ